ఈరోజు ఒక వీడియో చేశాను, చాలా అద్భుతమైన వీడియో. మనం ఎవరినైనా నమ్మి మోసపోతాం కదా, కానీ భగవంతుణ్ణి నమ్మితే, భగవంతుడి పాదాలు పట్టుకుంటే ఎప్పటికీ మోసపోము. మనల్ని మోసం చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది భగవంతుడు మాత్రమే. ఒక కుటుంబాన్ని ఎటువంటి ఆపద నుంచి భగవంతుడు బయటపడేశాడు, అమ్మవారు ఎలా కాపాడారు, ఆ కుటుంబం కన్నీళ్లు ఎలా తుడిచారు అనేది నేను ఈరోజు వీడియో అప్లోడ్ చేశాను. దానితో పాటుగా మనం ధర్మ మార్గాన్ని ఉంటూ నిజాయితీగా ఉంటే వైకుంఠం నుంచి భగవంతుడు ఎలా మన కోసం వస్తాడు, అద్భుతమైన చరిత్ర అండి. అది వింటుంటే నిజంగా కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తాయన్నమాట. మనం మనల్ని ఎలా మార్చుకోవాలి అనేది భగవద్భక్తుల చరిత్ర చదివితే అర్థమవుతుంది. నెమ్మది నెమ్మదిగా మనం కూడా ఆ మార్గంలోకి వెళ్ళిపోతాం. దీనితో పాటుగా గోత్రనామాల గురించి కూడా అడుగుతున్నారు. ఏదైనా పూజ చేయించుకునేటప్పుడు ఇంట్లో అందరి పేర్లు ఇచ్చేస్తారు. అలా అందరి పేర్లు ఇవ్వవలసిన అవసరం లేదు. ఇంట్లో యజమాని పేరు చెప్పి గోత్రం చెప్తే సరిపోతుంది. వాళ్ళు సకుటుంబానం అని చదివేస్తారు కాబట్టి సరిపోతుంది. ఇలా ఎన్నో వివరాలతో నేను వీడియో చేశాను. రిలేటెడ్ వీడియోస్ లో లింక్ ఇస్తాను, అంటే నా పేరు కింద ఉంటుంది లింకు. ఒకసారి పూర్తిగా వీడియోని చూడండి. అలానే వైశాఖి యాప్ ఒకటి లాంచ్ చేశాం కదా, దాని గురించి కూడా కొన్ని అనుమానాలు అడిగారు. కొన్ని అనుమానాలను కూడా ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేశాను.